బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి ఇంటి ముందే పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకుంది ప్రియురాలు. 60% కాలిన గాయాలతోని కుప్పం ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతుంది. బాధితురాలి గురించి కనుక మనం చూస్తే కడప జిల్లా ప్రొద్దుటూరులోని ఏపీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్గా పనిచేస్తుంది బాధితురాలు. ప్రియుడు కుప్పంకి సంబంధించిన మార్వాడకు చెందిన వాసుతోని ప్రేమాయణం నడిచింది. ప్రొద్దుటూరు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేశాడు వాసు కొన్ని నెలలు. ఆ పనిచేసిన క్రమంలో ఈ బాధితురాలతోని ఆయనకి స్నేహం ఏర్పడింది. తర్వాత అది వివాహేతర సంబంధానికి అది దారితీసింది. 6 నెలల క్రితం వాసు కుప్పానికి తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రేయసిని వదిలేసి ఇటీవల మరో యువతితో కూడా ఆయన వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. వాసు పెళ్లి విషయం మాత్రం ప్రియురాలకి చెప్పకుండా దాచిపెట్టాడు. సో ప్రియురాలు ఒకరోజు వాసును కలవడానికి కుప్పానికి వచ్చింది. కుప్పం తన ఇంటికి వచ్చిన తర్వాత పెళ్ళైందని తెలుసుకొని షాక్లో ఉండే. ప్రియుడి ఇంటి ముందే ఒంటికి నిప్పంటించుకొని యువతి ఆత్మహత్యా యత్నానికి ఆమె ప్రయత్నించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, బాధితురాలి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఏదైతే బాధితురాలకు మాత్రం తీవ్ర స్థాయిలో దీనికి మంటలకి బాగా 60% వరకు కాలినట్టుగా తెలుస్తుంది. అయితే మెరుగైన వైద్యం కోసం కుప్పం నుంచి కూడా తిరుపతికి చేర్చినట్టుగా కూడా ప్రాథమిక సమాచారం అందిస్తుందని చెప్పాలి. ఎవరైతే ఈ మహిళ ఉందో ఈమె కానిస్టేబుల్ గా కూడా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఇరువురి మధ్య ప్రేమాయణం సాగుతూ ఉంది. అయితే 6 నెలల క్రితం ఎవరైతే ఆ నిందితుడు ప్రియుడు ఉన్నాడో అతను కుప్పంకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఏదైతే పొద్దుటూరులో అతను ఒక ఫైనాన్స్ దీంతో రికవరీ ఏజెంట్ గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి కూడా ఇతను 6 నెలల క్రితం సొంత గ్రామం అయినటువంటి కుప్పానికి రావడం జరిగింది. అయితే కుప్పానికి వచ్చిన తర్వాత అతనికి అప్పటికే పెళ్లి అయినట్టుగా తెలుస్తుంది. ఒక బాబు కూడా ఉన్నట్టుగా కూడా తాజా సమాచారం ఇస్తుందని చెప్పాలి. అయితే ఆ మహిళ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇక్కడికి వచ్చేసావు, నాకు ఫోన్లు ఎత్తడం లేదు, అసలు ఏంటి నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవనేసి అని ఇంటి వద్దకు వెళ్ళడం జరిగింది. అయితే గ్రామస్తులంతా కూడా ఒక మధ్యస్థం లాగా పెట్టి అతనికి పెళ్లి అయిపోయింది, ఇంకా నీ దారి నువ్వు చూసుకోమ్మా, ఎందుకు ఇలా జీవితం నాశనం చేసుకుంటామని చెప్పేటువంటి ప్రయత్నాలు చేశారు. అయితే ఎవరైతే ఈ అమ్మాయి ఉందో, ఆ బాధితురాలు ఉందో, ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చి అమ్మాయిని తీసుకొచ్చేసినటువంటి పరిస్థితి. అయితే తర్వాత నిన్న ఒకసారిగా అమ్మాయి ఎవరైతే ప్రియుడి ఇంటికి వెళ్ళి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. వీళ్ళ ప్రేమ వ్యవహారం అన్నది పొద్దుటూరులో మొదలైందని చెప్పాలి. ఆ తర్వాత ఇతను ఎంతో నమ్మించే నన్ను ఈ రకంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించారు కాబట్టి ఈరోజు నేను ఎవరిని పెళ్లి చేసుకున్న జీవితం ఈ రకంగా ఇదైపోయిందంటూ కూడా ఆ యొక్క మనోవేదనకు గురైనటువంటి మహిళ ఈ రకంగా ఆత్మహత్య ప్రయత్నించినట్టుగా కూడా సమాచారం. సురేష్, వాసుకి ముందే పెళ్ళయిందా? ఇక్కడికి ప్రొద్దుటూరుకి రాకముందే పెళ్ళయిందా, లేకపోతే ఏంటి ఆల్రెడీ కొడుకున్నాడని కూడా చెప్తున్నారు. సో ఈ అమ్మాయికి తెలియకుండా పెళ్ళయి ఈ అమ్మాయితోని ఒక వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడా? ఎవరైతే వాసు ఉన్నాడో ఇతనికి ముందుగా ఈ అమ్మాయితో పరిచయం అయినప్పుడు పెళ్లి కాలేదు. ఎవరైతే బాధితురాలతో ఇతనికి ప్రేమాయణం సాగింది పొద్దుటూరులో. ఇతను కుప్పం నుంచి ఏదో కంపెనీలో పనిచేసేటువంటి ఒక ఏజెంట్ గా అక్కడ పనిచేస్తూ ఉండేవాడు. ఈ తరుణంలోనే ఈ ఇద్దరికి కూడా అక్కడ పరిచయాలు ఏర్పడినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా ప్రేమాయణం సాగుతూ ఉంది. అయితే 6 నెలల క్రితం ఇతనికి అక్కడ జాబు మారడం తోటి సొంత గ్రామం కుప్పాన్ని చేరుకున్నాడు. అంటే 6 నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పటికీ దానికి ముందే పెళ్లి అయినట్టుగా తెలుస్తుంది. అయితే పెళ్లి అయిన తర్వాతే ఈ అమ్మాయి దానికి ముందు నుంచే కూడా ఎవరైతే బాధితురాలతో పరిచయం ఉన్నప్పటికీ ఈ ప్రేమ పెళ్లి జరిగినట్టు వ్యవహారం కూడా చెప్పలేదన్నది కూడా ఒక వాదన వినబడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ అమ్మాయికి అనుమానం కలిగి ఎందుకు ఈ రకంగా రావడం లేదు, సరిగా ఫోన్లు ఎత్తడం లేదు, ఏమైందని అతన్ని తెలుసుకున్నటువంటి క్రమంలోనే కుప్పానికి రావడం జరిగింది. కుప్పంకి వచ్చిన తర్వాతే ఆ అమ్మాయికి కూడా పూర్తి స్థాయిలో అతనికి మ్యారేజ్ అయినట్టుగా తెలిసింది, ఒక కొడుకున్నట్టుగా పిల్లలు ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఇదంతా చూసినటువంటి అమ్మాయి మనోవేదనకు గురయ్యే ఈ రకమైనటువంటి అఘాయిత్యాన్ని కూడా పాల్పడినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. సో మనం చూస్తే కనుక చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి ఇంటి ముందే ప్రియురాలు పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకునే ప్రయత్నం చేసింది. దీంట్లో ఆమెకి 60% గాయాలయ్యాయి. ఆమెని కుప్పంలోని హాస్పిటల్కి స్థానికులు ఆమెను తీసుకెళ్లి చేర్చారు. కడప జిల్లాకి సంబంధించి ఏదైతే ప్రొద్దుటూరులోని ఏపీఎస్ఆర్టీసీ కానిస్టేబుల్గా పనిచేస్తుంది బాధితురాలు. వాసు ఎవరైతే హస్బెండ్ ప్రియుడు ఉన్నాడో ఆ వాసు వచ్చేసి అదిగో ఆ రెడ్ టీషర్ట్లో కనిపిస్తున్నాడు కదా ఆ విజువల్లో, వాడే వాసు. ఆ వాసు అనే
వేస్ట్ ఫెల్లో వీడు పెళ్ళి అయ్యి ఒక కొడుకున్న తర్వాత ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తూ ప్రొద్దుటూరుకు వచ్చాడు. ప్రొద్దుటూరుకు వచ్చినప్పుడు ఈ అమ్మాయిని మరి వీడు మాయమాటలు చెప్పి ఏదో చేసి ఈమెను మొత్తానికి ఒక రిలేషన్షిప్ అంటూ ముందుకు తీసుకెళ్ళాడు, పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఒక ఫేక్ వాగ్దానాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. సో ఆ క్రమంలోనే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ కొన్నాళ్ళు గడిచింది. దాని తర్వాత మనోడు కుప్పం నుంచి ప్రొద్దుటూరు నుంచి మళ్ళీ కుప్పంకి రిటర్న్ వెళ్ళిపోయాడు, ఇక్కడ జాబ్ మానేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫోన్ కాంటాక్ట్లు లేదు, అలాగే ఈమెకి ఏ రకంగా కూడా కమ్యూనికేషన్ అనేది పూర్తిగా కట్ చేశాడు. ఈ కమ్యూనికేషన్ కట్ చేసిన తర్వాత అమ్మాయి అతని అడ్రస్ కనుక్కొని కుప్పానికి వెళ్ళి తీరా చూస్తే అతడికి ఆల్రెడీ పెళ్ళయి ఒక కొడుకు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇదంతా దాచిపెట్టి తనని మోసం చేశాడు, తనకి పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆశ కల్పించి తనని వాడుకున్నాడా అని నెపంతోనే ఆమె బాధలో ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషులందరూ కూడా అమ్మ నీ జీవితాన్ని నాశనం ఎందుకు చేసుకుంటావు, వీడు ఆల్రెడీ పెళ్లి చేసుకొని పిల్లలు గల్లాడు, నీ జీవితం నువ్వు చూసుకో అని చెప్పి ఈమెకి కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. కానీ ఇన్ని మంత్స్, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు ఆయనతో రిలేషన్షిప్లో ఉండి ఇంత మోసపోయినాక ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వాసు ఇంటికి వెళ్ళి వాసు ఇంటి ముందు నిరసన తెలియజేస్తూనే ఆయన పెట్రోల్ పోసుకొని అంటించుకున్న సంఘటన జరిగింది. స్థానికులు వెంటనే ఆమెని కుప్పంలోని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమెకు అప్పటికే 60% గాయాలు అయిపోయాయి, 60% 60% బర్న్స్ అన్నీ ఉన్నాయి. సో దాని తర్వాత ఆమె అక్కడి నుంచి ఇంకొక హాస్పిటల్కి కూడా చేర్చినట్టు మనకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా రకాల రిలేషన్షిప్స్ సోషల్ మీడియాలో కూడా మేమ్స్ వస్తున్నాయి. ఆ మేమ్స్ మనం చూస్తున్నాం కదా, బెంచింగ్ అంటున్నారు, సిట్యువేషన్షిప్ అంటున్నారు. సరే అది ఏదైనా ఇద్దరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండి చేస్తే బాగానే ఉంటుంది. కానీ ఇలా ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్నా దాన్ని దాచిపెట్టి వేరే వాళ్ళని మోసం చేస్తే చూడండి ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో. ఇటు ఆడవాళ్ళు ఇటు మగవాళ్ళు